హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి ఒక చిన్న అప్డేట్ ఉంది. దాన్ని మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ TSCHEకి సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాసరావు గారిని జనవరి 31వ తారీఖుతో చివరి వర్కింగ్ డే అన్నట్టు సార్కి. ఆ రోజు ప్రభుత్వం రిలీవ్ చేయడం జరిగింది. లింబాద్రి సార్ ఆయన రిలీవ్ చేసి సార్కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకరేకల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్గా సార్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఆయన స్థానంలో శ్రీరామ్ వెంకటేష్, ఆయన స్థానంలో మనకు వచ్చినటువంటిది ఎవరు అండి, 6వ తారీఖున శ్రీరామ్ వెంకటేష్ గారు, సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈయన మన తెలంగాణ TSCHEకి సెక్రటరీగా నియమించడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి శ్రీనివాసరావు సారే ఉన్నారు. సో ఇప్పుడు కొత్త సెక్రటరీ గారు వచ్చారు. ఎందుకంటే సెక్రటరీదే మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ బాధ్యత ఉంటుంది. చైర్మన్ యొక్క హోదా ఉన్నప్పటికీ ఇప్పుడు మనకి గవర్నరు ప్లస్ సెక్రటరీ అంటే మనకి చీఫ్ మినిస్టర్ లాగా అన్నట్టు. సో ఇదే కీలక పదవి తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో. ఇది అత్యంత కీలకమైనటువంటి పదవి. మన తెలంగాణ ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కానీ, అదేవిధంగా కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, ఎంసెట్, లా కాలేజెస్, అన్ని ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత నుంచి PhD దాకా ఉన్నటువంటి అంత వ్యవస్థ అంతా కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేతిలో ఉంటుంది. సో శ్రీరామ్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉన్నత విద్య మరిన్ని ఉన్నత శిఖరాలని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ సార్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.